యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మల్లెల సరిత శ్రీనివాస్ మంగళవారం రోజున ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి సరిత మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి ఈ వార్డు అభివృద్ధికి నోచుకోలేదని, అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అండర్ డ్రైనేజ్, వీధి లైట్లు, సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తానని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మల్లెల సరిత శ్రీకాంత్ మంగళవారం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి సరిత మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి ఈ వార్డు అభివృద్ధికి నోచుకోలేదని, అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అండర్ డ్రైనేజ్, వీధి లైట్లు, సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ వార్డులో ఎమ్మెల్యే బీర్లయ్య సహాయ సహకారాలతో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ కొల్లూరు గ్రామ సర్పంచ్ కంతి మధు, గ్రామ శాఖ అధ్యక్షుడు నాగరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుకు కృష్ణయ్య, మల్లెల శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. నేను మల్లెల సరిత శ్రీకాంత్ అనే నేను 10వ వార్డు అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. నేను ప్రజల మధ్యనే ఉంటూ పనులు చేస్తాము. 10వ వార్డును ఇంకా అభివృద్ధి చేస్తాము. గత ఎన్నికలలో మేము ఓడిపోయినా కూడా ప్రజల మధ్యనే ఉంటూ అన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాము. గెలిచినా ఓడినా నేను మీ మధ్యనే ఉంటున్నా, బయటికైతే పోయేటోళ్ళం కాదు. నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఇంకా మీ మధ్యనే ఉండి ఇంకా ఈ వార్డును చాలా అభివృద్ధి చేయగలను. గత 2-3 నెలల క్రితం వర్షాలకి నీళ్ళు వచ్చి, వాగుల నుంచి నీళ్ళు వచ్చి వార్డంతా మునిగిపోవడం జరిగింది. నైట్ 12 గంటలకు వచ్చి మా భర్త గారు సేవ చేయడం జరిగింది. మళ్ళీ తెల్లారి కూడా వార్డులో ఉన్న ఇంకా వార్డును చాలా అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. మన ప్రభుత్వం కూడా మంచి మంచి పథకాలు తెచ్చింది మన ముందడికి. సన్న బియ్యము, రేషన్ కార్డు, ఆరోగ్య ఫ్రీ బస్సు, కరెంట్ బిల్లులు, ఇవన్నీ మంచి పనులు చేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ప్రజల మధ్యనే ఉంటాం. ఈ అవకాశం ఇచ్చింది. నా పేరు మల్లెల శ్రీకాంత్. ఈరోజు మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మా 10వ వార్డుకి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి షారాజ్పేట సర్పంచ్ కంతి మదన్న గారికి, గ్రామ శాఖ అధ్యక్షుడు నాగరాజన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కృష్ణన్న గారికి పేరు పేరున నా ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. మాపై ఉన్న నమ్మకంతో బీసీ మహిళా రిజర్వేషన్ అయింది మా 10వ వార్డు. మాపై ఉన్న నమ్మకంతో ఎమ్మెల్యే గారు మాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదించడం జరిగింది. మేము గత ఎన్నికల్లో కూడా ఒకసారి పోటీ చేసి, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తోటి ఒకసారి పోటీ చేసి అతి స్వల్ప ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా కూడా దిగులు చెందకుండా, ఎక్కడా కూడా మొహమాటం లేకుండా, ఎక్కడా కూడా ఆర్భాటం లేకుండా ప్రజల కోసమే, ప్రజల శ్రేయస్సు కోసమే, వార్డు అభివృద్ధి కోసమే, వార్డులో ఉన్న సమస్యల కోసమే పోరాటం చేయడం జరిగింది. మేము ఏదైనా పని తీసుకున్నామంటే సంకల్పం చేరుకునేదాకా ఆ పనిని మేము మధ్యలో ఇచ్చిపెట్టే వాళ్ళం కాదు. నేను ఓడిపోయిన 6 సంవత్సరాలకు కూడా నేను ఆర్థికంగా నష్టపోయినా, కష్టమైనా చాలా సులువుగా తీసుకొని ప్రజల మధ్యలో వండుకుంటూ ఆర్థిక సహాయాలే కానీ, ఎవరైనా ఆరోగ్యరీత్యా ఇబ్బందులలో ఉన్న ఆర్థిక సహాయం చేసుకుంటూ, ఎవరికైనా కష్ట నష్టాలు ఉన్నా కూడా వాళ్ళకి ఆర్థిక సహాయాలు చేసుకుంటూ, మన ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలతోటి, నా సొంత నిధులతోటి, ఐలన్న గారి ఆధ్వర్యంలో, ఐలన్న గారి శ్రేయస్సుతోటి, ఆయన ఆశీస్సులతోటి మేము ముందుకు పోవడం జరిగింది. పైన అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ మా అన్నగారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇక్కడ కూడా మేము అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటున్నాము. ప్రతిరోజు నిత్యము ప్రజల మధ్యలోనే వండుకుంటూ ప్రజల శ్రేయస్సు కోరుకుంటూ ఉంటున్నాము. కాబట్టి మాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజల మద్దతు కోరుకుంటున్నాము. కావున దయచేసి నా 10వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున కోరుకునేది ఒకటే, అమ్మ మమ్మల్ని ఒకసారి ఆశీర్వదించండి. ఆశీర్వదించినట్టుగా ఉంటే
ప్రజలతోటి వండుకుంటూ ప్రజల మధ్యలో వండుకుంటూ అభివృద్ధి చేస్తాము. రోడ్లే కానీ వీధి లైట్లే కానీ ఇంకేదైనా సమస్య ఉన్నా కూడా మేము తీరుస్తామని చెప్పేసి మీకు మాటిస్తున్నాను. నేను ఓడిపోయినా కూడా మనకిక్కడ శాలివాహన సంఘం కావాలని చెప్పేసి అడిగినా కూడా నేను ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయి మాట ఇచ్చినందుకు శాలివాహన సంఘం కూడా కుమ్మరి సంఘం కూడా కట్టియడం జరిగింది. నాకు అధికారం లేనప్పుడే ఎన్నో పనులు చేసినాం మేము. రేషన్ కార్డులే కానీ పిల్లలకు రేషన్ కార్డులు ఆర్డింగ్ విషయంలో కానీ సీఎం రిలీఫ్ ఫండే కానీ కళ్యాణ లక్ష్మే కానీ ఎల్ఓసీఏ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. నాకు ఎలాంటి బాధ్యత లేకుండానే ఒక్కసారి మీరు అందరూ నాకు ఆశీర్వదించి నాకు బాధ్యత అప్పచెప్పినట్టుగా ఉంటే నిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజల శ్రేయస్సు కోరుకుంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటానని చెప్పేసి మీకు మాట ఇస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ, అదేవిధంగా నాకు ఈ టికెట్ ఇచ్చి నన్ను ఆశీర్వదించిన మా ఎమ్మెల్యే గారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు.